తినడం కూడా ఓ పండగే. మొరాకో మరి మాకో? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో హిడెన్ కెమెరాలు కలకలం రేపాయి. బాలికల హాస్టల్ వాష్రూమ్స్లో కెమెరాలు పెట్టారనే ఆరోపణలు వస్తున్నాయి. బాలికల హాస్టల్లో కెమెరా గుర్తించారంటూ ఎక్స్లో విద్యార్థులు పోస్ట్ చేశారు. బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్పై తోటి విద్యార్థులు దాడికి ప్రయత్నించారు. విజయ్ ల్యాప్టాప్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. విజయ్కు మరో విద్యార్థిని సహకరించిందనే ఆరోపణలు వస్తున్నాయి. వారం క్రితమే వెలుగు చూసినా యాజమాన్యం ఈ విషయాన్ని పట్టించుకోలేదంటున్నారు విద్యార్థులు. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అశోక్, ఏం జరిగింది? అప్డేట్ చెప్పండి. బాలికల హాస్టల్స్ లో ఏదైతే హిడెన్ కెమెరా గుర్తించినట్టు వారు ఆరోపణలు చేస్తున్నారు. సంగారెడ్డికి సంబంధించిన విజయ్ అనే విద్యార్థి గవర్నమెంట్ హాస్టల్స్ లో ఈ హిడెన్ కెమెరాలు పెట్టి వాటిలోని వీడియోలను వేరే వారికి విక్రయిస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. దీనికి ఒక విద్యార్థిని కూడా సహకరిస్తున్నట్టు కూడా వాళ్ళు ప్రధానంగా ఆరోపణ చేస్తున్నారు. అయితే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతమంది దీన్ని టెక్స్ట్ లో పోస్ట్ కూడా చేస్తున్న పరిస్థితి. అయితే వారం రోజుల క్రితమే ఈ హిడెన్ కెమెరాలకు సంబంధించిన విషయంపై కాలేజీకి సంబంధించిన యాజమాన్యాన్ని ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేదని విద్యార్థులు ఆందోళనకు దిగారు. పోలీసులు ఘటనాస్థలానికి చేసిన సమయంలో విజయ్ని సహకరించారు అంటూ కూడా దాడికి ప్రయత్నించిన పరిస్థితి కనబడింది. విజయ్ని పోలీసులు అదుపులో తీసుకున్న పరిస్థితి. ప్రస్తుతం పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతుంది. కానీ అర్ధరాత్రి దాదాపుగా 3.5 గంటల వరకు